ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు ఉండరు, పుట్టరు. అప్పుడు ఒకటి అడాప్షన్కి ట్రై చేస్తారు, ఇంకొకటి మార్గం వచ్చేసి ఇలా మాకు ఒక చిన్న పసిపాప కానీ చిన్న బాబు, చిన్న వయసు బాబు కావాలి అని వాళ్ళు వెతకడం మొదలు పెడతారు. అదే మాదిరిగా మైనర్ బాలిక, ఇల్లిసిట్ అఫైర్స్, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తులు, ఈ అబార్షన్ టైం దాటిపోయింది, ఇప్పుడు అబార్షన్ చేయలేం, ఖచ్చితంగా డెలివరీ జరుగుతుంది. వాళ్ళు కూడా సరే మాకు మూడే మార్గాలు, ఒకటి అనాథాశ్రమంలో పెట్టడం, రెండోది ఏదో ఒక చోట పాడేయడం, మూడోది అమ్మితే మాకు డబ్బు కూడా వస్తుంది కదా అని వాళ్ళు కూడా సప్లై సైడ్ నుండి సుముఖంగా ఉంటారు. అటువంటి వ్యక్తులను ఈ మూఠ ఉంది కదా, వాళ్లకు చాలామంది ఎటువంటి వ్యక్తులు ఉన్నారంటే, ఎటువంటి లేడీస్ ఉన్నారంటే మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఎవరికి సంతానం కావాలి, ఎవరు సంతానం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, సో వాళ్ళు మీడియేటర్గా, బ్రోకర్గా డబ్బు తీసుకుంటారు. అలా చేస్తే తల్లిదండ్రుల తరపున ప్రాబ్లం తక్కువ. కానీ హాస్పిటల్, నర్సింగ్ హోమ్ నుండి దొంగలిస్తే తల్లిదండ్రులు బాగా గొడవ చేస్తారని వాళ్ళు యూజువల్గా మామూలుగా విల్లింగ్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముందుగానే మాట్లాడతారు. తర్వాత పిల్లలు పుట్టిన వెంటనే లేకపోతే కొన్ని రోజుల్లో పిల్లల్ని తీసుకొని అమ్మేస్తారు. సో రకరకాల మోడస్ ఆపరండి ఉన్నాయి. కానీ ఈ ముద్దాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలుస్తుంది, మ్యాక్సిమం మెడికల్ ఫీల్డ్తో కనెక్షన్స్ ఉన్నాయి. ఇంతవరకు డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ మనకు ఇంతవరకు రాలేదు. కానీ మెడికల్ ఫీల్డ్లో పని చేశారు లేకపోతే చేస్తున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఇప్పుడు ఒకటి పిల్లల విషయంలో నేను 80 హాస్పిటల్, నర్సింగ్ హోమ్, హెల్త్ సెంటర్ని గుర్తించాము. వాళ్ళందరి మీద నోటీస్ సార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్ నుండి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి ఎటువంటి బాధ్యత ఉండదు. అప్పుడు తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా పిల్లల్ని అమ్మితే హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఎటువంటి బాధ్యత ఉండదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ మూఠ అన్ని రోజుల నుండి తప్పించుకొని తిరిగి బాగా డబ్బు సంపాదించారు. మేము వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు ఆ అమౌంట్ కూడా ట్రేస్ చేస్తాం, మనీ ట్రేల్ కూడా చూస్తాం. ఎక్కడైనా డాక్టర్కి ఏమైనా అమౌంట్ వెళ్ళిందా లేదా అది ఇంతవరకు దర్యాప్తులో రాలేదు. ఏదైనా దర్యాప్తులో వస్తే అది అక్కడ కూడా తగిన చర్య తీసుకుంటాం, మీతో ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాం. ఇప్పుడు మా లెక్క ప్రకారం 5 లక్షల నుండి 7 లక్షల వరకు రేట్తో విక్రయిస్తున్నారు. మీకు ప్రెస్ రిలీజ్ ఇస్తున్నాం, అందులో అన్నీ ఉన్నాయి. సో మామూలుగా ఇదే రేట్. ఫస్ట్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఒక లేడీని పట్టుకున్నాం. ఆ లేడీ నుండి 1 by 1 మనం లాగితే అంతా బయట వస్తుంది కదా. ఆ విధంగా ఒక లేడీతో మనం మాట్లాడుకున్నాం, బేరం చేసుకొని మాకు కావాలి. మా వాళ్ళు పోయి డికాయ్ పార్టీగా కొనడానికి వెళ్ళారు. ఫస్ట్ ఒక చోట వాళ్ళు కూడా అనుమానం ఉంది కదా, పోలీస్ వాళ్ళు కూడా డికాయ్ పార్టీగా రావచ్చు. ఫస్ట్ ప్లేస్ వాళ్ళు రాలే, ఇంకొక ప్లేస్ చెప్పాడు, ఆ ప్లేస్కి మన వాళ్ళు వెళ్ళారు, అప్పుడు కూడా రాలే. ఇలా చూసి సరే ఎక్కడ పోలీస్ వాళ్ళు కాపలా కాసి ఉన్నారేమో అని వాళ్ళు చూశారు. ఫైనల్గా సరే ఎక్కడ లేరు అని జెన్యున్ కస్టమర్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు మేము పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత విచారణ మొదలైంది, దర్యాప్తు మొదలైంది. అప్పుడు 1 by 1 సిటీ అవుట్స్కట్స్లో. సో అక్కడి నుండి మొదలైంది. తర్వాత 1 by 1 ఒకరు హైదరాబాద్, ఒకరు బెంగళూరు, ఇప్పుడు ఢిల్లీలో కూడా మా టీం వెళ్తున్నారండి. సో మా వాళ్లకు ఒకే మాట చెప్పాము, ఒక పని మనం మొదలు పెడితే
చివరి క్షణం వరకు లాస్ట్ వరకు మనం వెళ్ళాలి. దీనికి 1 డే, ఒక వారం, ఒక నెల పడినా కూడా మనం ఆపము, మన పని మనం కంటిన్యూ చేస్తాం. సో ఇది వచ్చేసి మన ఫిల్మ్లో ఇంటర్డెగ్నమ్ అని ఉంటుంది కదా, ఇది ఆ హాఫ్ టైం అనుకోండి. ఆ హాఫ్ టైంలో ఇంతవరకు ప్రోగ్రెస్ మీకు చెప్తున్నాం. ఎందుకంటే మీడియా పత్రికలు చాలాసార్లు అడుగుతున్నారండి, మీడియాలో కూడా వస్తూ ఉంది. ఇంతవరకు మాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. అందుకే మీ ముందర దొంగలించడం ఇంతవరకు ఈ 6 మెంబర్స్ మాత్రమే లేదు, కానీ ఇంకా చాలామంది పిల్లల్ని మేము గుర్తించాము. అక్కడ అటువంటి దొంగలించడం జరిగిందా లేదా అది అప్పుడు వెరిఫై చేస్తాం. మా వాళ్ళు అనుకున్నారు ఖచ్చితంగా ఇటువంటి ముఠా ఇక్కడ కూడా పనిచేస్తుంది అని వాళ్లకు అనుమానం వచ్చింది. అందుకే సరే మేము ట్రై చేద్దాం, పిల్లలు మాకు కావాలి అని ట్రై చేద్దాం, ఎవరైనా ముందుకు వస్తారా అని ఆలోచిస్తే నిజంగా ముందుకు వచ్చాడు. ఆ విధంగా ముందుకు వెళ్ళాము. నిజంగా వాళ్ళు వచ్చారు. ఆ పాపని తీసుకొస్తే మేము పట్టుకున్నాము. అక్కడి నుండి మొదలైంది. అంటే తర్వాత టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని ఉంది కదా, తర్వాత చూస్తే అది వచ్చేసి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇంకా చాలా లోతు నీళ్లు ఉన్నాయి. లోపల చూస్తే ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా మనం తవ్వితే మనకు తెలుస్తుంది. సో ఇంతవరకు ఏమేం దొరికింది, ఎవిడెన్స్, ఇన్ఫర్మేషన్ అంతా ప్రెస్ రిలీజ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఫర్దర్ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో కూడా ఫర్దర్ దర్యాప్తులో ఇంకా ఫర్దర్ నిజాలు బయట తెలిస్తే బయట వాళ్ళు చేస్తాము, అది కూడా మీతో షేర్ చేస్తాం. అవునండి, 2 కేసులు బుక్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం 3 టౌన్ స్టేషన్లో బుక్ చేశాము. తర్వాత ఇంకొక స్టేషన్, ఏ స్టేషన్ బుక్ చేసాము? గాజువాక. సో ఫస్ట్ గాజువాక స్టేషన్లో బుక్ చేశాము, తర్వాత 3 టౌన్ స్టేషన్లో బుక్ చేశాము. ఇంతవరకు ఈ 17 మంది మీద బుక్ చేశాము అండ్ ఆదర్శ్ అని పెట్టాము. ఇప్పుడు పేరెంట్స్ని గుర్తించాలి కదా, మనం గుర్తించగలిగితే పేరెంట్స్ డెలిబరేట్గా అమ్మాడు అనుకోండి, పేరెంట్స్ మీద కూడా కేసు వస్తుంది. సో ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళాలి. అందుకే ఇంకా టైం పడుతుంది. పూర్తిగా లోతు వరకు విచారణ జరుపుతున్నాం, దర్యాప్తు జరుపుతున్నాం, కానీ అన్ని నిజాలు బయటికి వస్తాయి. ఇంకా కొంచెం టైం కావాలి. అది కాదు, ఆబ్వియస్గా వాళ్ళు హ్యాపీగా ఇవ్వలేదు. వాళ్ళు నేరం చేశారని మేము వాళ్ళకు చెప్పాము. వాళ్ళు కూడా ముద్దాయిలు కదా, వేరే మనిషి వేరే ఇంట్లో పుట్టాడు, నేను డబ్బు పెట్టి కొన్నాము, అది నేరము, అందరికీ తెలుసు. మీరు అడాప్షన్ చేసుకోవచ్చు, కానీ ఇలా కొనడం నేరము. వాళ్ళందరూ ముద్దాయిలే, అందరి మీద కేసు ఉంటాయి, తప్పదు, ఎవరు తప్పించుకోలేరు. సో ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉంటే, లేకపోతే అదే మనం ఒక హోమ్లో పెట్టాము, శిశుగృహంలో పెట్టాము. మా ఉద్దేశం వచ్చేసి తల్లిదండ్రులు మనం గుర్తించగలిగితే వాళ్లకు అప్పచెప్తామని మా ఫ్యూచర్ ప్లాన్. అది గుర్తించడానికి ప్రయత్నంలో ఉన్నాం. సరేనా? అందరికీ ఇది అదే ఆయన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్, ఆయన ఆధ్వర్యంలో బాగా ఈ మంచి పని జరిగింది. అందుకే సభాముఖంగా అతన్ని అభినందిస్తున్నాం.